వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 10 రోజులుగా వరుణుడిపై పైచేయి సాధించిన సూర్యుడి ప్రతాపానికి ఫుల్ స్టాప్ పెడుతూ వరుణ గర్జన అయితే మళ్ళీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మొదలవటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి కూడా వర్షాల జోరు మనం చెప్పిన విధంగానే మొదలవటం జరిగింది. 20వ తారీఖు నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల ఉంటాయని మనం గత 10 రోజుల నుంచి చెప్తూ ఉన్నాం. ఆ విధంగానే నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల భారీ వర్షాలు మొదలవటం అయితే జరిగింది. ఇక వచ్చే 10 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చాలా పంటలు అధికంగా వేసిన రైతాంగం మొత్తం కానీ అలాగే ప్రజలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వచ్చే 10 రోజులైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది. ఇక ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 10 రోజులు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో ఉన్న రైతులకి ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే రానున్న రోజుల్లో అల్పపీడనాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు అయితే ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక ప్రజెంట్ అయితే 21వ తారీఖు ఈరోజు ప్రజెంట్ అయితే మాత్రం మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఇక నిన్న మాత్రం 20వ తారీఖు అతి భారీ వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే కొనసాగాయి. అలాగే ప్రజెంట్ ఒక భారీ ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది మధ్య బంగాళాఖాతంలో. దీని ప్రభావంతో మాత్రం మరొక 2 రోజులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా 22వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడుతుంది. అది పూర్తిగా కూడా ఇటు ఒడిశా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యంలో ఇది తీరాన్ని తాకి ఇటు ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు అయితే మనం ఒక వారం రోజుల నుండి 10 రోజుల మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి, మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉదయం మధ్యాహ్నం ఎండలు ఉన్న కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం ఉండే అవకాశం అయితే ఉంది, ఏ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. ముఖ్యంగా అనకాపల్లి కానీ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల వరకు కూడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాతో పాటుగా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, సత్యసాయి, అనంతపురం జిల్లాలో అలాగే ఇటు వచ్చేసరికి అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనమైతే ఎక్కువగా అయితే రానున్న 10 రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కోస్తా భాగాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి. ఇక నగరాల వారీగా విషయంలోకి వెళ్తే విజయవాడ, ఏలూరు నగరంతో పాటుగా గుంటూరు, అలాగే ముఖ్యంగా విశాఖ నగరం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి అలాగే నెల్లూరు నగరంతో పాటుగా ఒంగోలు నగరంలో భారీ వర్షాలను అయితే మనమైతే రానున్న 10 రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాల వల్ల కొంచెం వరదలు కూడా వస్తే రావచ్చు. కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కర్నూలు నగరంతో పాటుగా కడప నగరంలో కూడా భారీ వర్షాలు మనం రానున్న రోజుల్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఏ నగరాల్లో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్. ఇక అతి భారీ వర్షాలు కోస్తా సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా కాకినాడ, యానం, అమలాపురం కానీ, అలాగే విశాఖపట్నం సిటీ కానీ, విజయనగరం పరిసర ప్రాంతాలు, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి మచిలీపట్నం, గుడివాడ పరిసర ప్రాంతాలతో పాటుగా భీమవరం, పాలకొల్లు, ఏలూరు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే రేపల్లె, గుంటూరు, బాపట్ల, పొన్నూరు పరిసర ప్రాంతాలు, అలాగే దర్శి కానీ, అలాగే ఇటు వచ్చేసరికి చీరాల ఈ ప్రాంతాలు, ఒంగోలు ప్రాంతాలు, నెల్లూరు, కావలి ప్రాంతాలతో పాటుగా గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మరొకసారి తెలంగాణ అప్డేట్ అయితే ఇస్తాను. సీమ ప్రజలు కూడా అలర్ట్గా ఉండని, వర్షాల జోరైతే సీమలో కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తాం. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి. వరదలు కూడా వచ్చే అవకాశం అయితే కొన్ని చోట్ల అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.